హాయ్ అండి. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ వెల్ విషర్‌ను. మీరు నా వెల్ విషర్స్. మరి సమాజం అనే పాఠశాలకు నేను వచ్చానండి. మరి ఈ సమయంలో గృహిణీలు అందరూ కూడా తీరికతోని ఉంటారన్న ఉద్దేశంతోటి ఈ టైంకు మీ ముందొచ్చాను. మరి ఈ యొక్క సమాజం అనే పాఠశాల మరి అది మామూలుది కాదండి. సమాజం అంటే సముద్రము. కాబట్టి ఈ యొక్క సముద్రం లాంటి సమాజం లోపల రకరకాల మనుషులు, మనస్తత్వాలు, మానవత్వము మరి ఎన్నో రకాలతో కూడినటువంటిది ఉంటుంది మనకు తెలుసండి. కానీ ఇప్పుడు ఒక చిన్న సన్నివేశంతోని నా ప్రోగ్రామ్ మీకు తెలుసండి. మరి సమాజము నాడు నేడు ముచ్చట్లు. దాంట్లో ఇవల్ల ఏంటంటే ఒక పురాణము లోపల శివ పురాణము నుండి ఒక చిన్న సంఘటన మనం చెప్పుకుందాం. ఏంటంటే ఒకసారంట శివపార్వతులు తీరికతోని భర్త భార్యలు ఉన్న సమయంలో పతి సతిని అడుగుతాడట. అంటే శివుడు పార్వతిని అడుగుతాడట, దేవి మీకు ఏం కావాలో కోరుకోండి అని. అంటే ఆమె అందానికి లేకపోతే ఆమె ఒక మోముకి ముగ్ధుడైపోయి అడుగుతాడు. అడిగినప్పుడు, లేదు స్వామి, నాకు ఒక అందమైన నగరాన్ని కట్టించండి అని అన్నాడట. అన్నప్పుడు ఇంకా భార్య కోరిక తప్పకుండా తీర్చాలి కదా అడిగినప్పుడు అనేసి ఆయన ఏం చేసిండు, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి అందమైన నగరాన్ని నిర్మించాడంట. ఆ నగరం ఎంత అంటే అసలు కనువిందు కలగచేయటమే కాదు, కన్నుల పండువగా ఉందట. అసలు దాన్ని వర్ణించే సఖ్యం కానంతగా అంత అపురూపమైనది అద్దాలతో సృష్టించాడంట శివుడు. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి చాలా ఆ యొక్క నగరం అంటే మరి ఇంత బాగుంటుందా, నా కోరికను నా స్వామి నెరవేర్చాడని సంతోషపడే సమయంలో ఇప్పుడు మనం కూడా కదండి, అక్కడ ఇల్లు కొన్నా కానీ లేకుంటే ఇల్లు నిర్మించినా కానీ మనం హౌస్ వార్మింగ్ చేస్తుంటాం, ఇనాగరేషన్ చేస్తుంటాం ఏదైనా కూడా. అలా ఇనాగరేషన్ సమయంలో మరి ఆ నగర ప్రవేశం కావాలి కదా తన దేవికి, అంటే ఆ యొక్క పార్వతీదేవికి కావాలి కదా. అప్పుడు ఆ యొక్క శివుడు ఏం చేస్తాడంట, మరి పౌరోహితం అంటే ఒక పురోహితుణ్ణి, అంటే బ్రాహ్మణుడిని పిలుస్తాడంట. ఈ బ్రాహ్మణులల్లా ఆ రోజుల్లో వీళ్ళు ఆ నగరం పేరు లంక అండి. లంకా నగరమును సృష్టించిన సమయంలో అప్పుడున్న బ్రాహ్మణులల్లా చాలా నిష్ఠతో కూడినటువంటి బ్రాహ్మణుడు రావణాసురుడట. ఈ రావణాసురుడు చాలా ఎంత అంటే ఆయన దేవతలు మెచ్చేలాగా తపస్సు చేసి వరాన్ని పొందుకున్నాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత గర్వం ఎక్కువై రాక్షసుడిగా అయ్యాడు. దాని తర్వాత విషయము ఇప్పుడు ఈ చాప్టర్లో లంకా నగర నిర్మాణము మన టైటిల్ అండి, మన లెసన్ ఈరోజు. అయితే అప్పుడు ఏం చేశాడంట, పార్వతి, నేను దేవి మరి ఈ యొక్క మన లంకా నగరము నీ కోసం కట్టించింది, నీకు ఇష్టపూర్వకంగా కట్టించినాను కదా. మరి బ్రాహ్మణుడిని పిలిచి మరి ఇది ప్రవేశము చేద్దాము, అంటే గృహ ప్రవేశం చేద్దాం, నగర ప్రవేశం చేద్దాము అని అంటాడు. సరే స్వామి అంటుంది. అప్పుడు రావణాసురుడు నిష్ట కలిగిన తపస్వి కదా, ఆయన తపస్సుతోనే దేవతలను ఒప్పించాడంట. ఇవన్నీ పురాణాలు, కథలు, కవులు రాసినవే. కానీ అప్పటి కథ ఎన్నో మలుపులు తిరుగుతాయి. కథలు అన్నీ కల్పించి రాయడమే, వాళ్ళ ఊహ అతీతమే గ్రంథాలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఆ రోజుల్లో అయితే చదివిన వాళ్ళు లేరు కాబట్టి అవన్నీ నిజమే అనుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే మనకు తెలుసు కదా ఎంత కథలు. ఆ రోజుల్లో కవులు మరి ఆ యొక్క కొన్ని స్టోరీలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాశారు అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ మరి అప్పటి కథలే నేను చెప్తున్నాను. అప్పుడు ఆ యొక్క శంకరుడు ఏం చేస్తాడు, బ్రాహ్మణుడైనటువంటి ఆ నిష్ఠతో చేసేటటువంటి ఆ బ్రాహ్మణుడు రావణాసురుని పిలిచి ఏం చేస్తాడంటే ఆ యొక్క నగర ప్రవేశానికి పూజలు అవన్నీ చేపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు అంతా పూర్తయిన తర్వాత నగరాన్ని అంతా చూశాడు కదా బ్రాహ్మణుడు. ఆ రావణుడు
చూసిన తర్వాత ఆయన దృష్టి ఆ పట్టణం మీద పడింది. అప్పుడు రావణ ఈ యొక్క ఆ, శివపార్వతులు ఏం చేశారు, ఆ యొక్క నగర ప్రవేశం అయినాక సంభావన ఇస్తారు కదా బ్రాహ్మణుడికి. అయితే ఆ సంభావన కోసము మీకేం కావాలి, ఆ, అయ్యగారనో లేకంటే స్వామి అనో ఏదో గౌరవప్రదమైనటువంటి పేరుతోటి శివుడు అడుగుతాడంట. ఎవరిని? రావణాసురుడు. అడిగినప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, నేను అడిగింది మీరు ఇస్తారా అంటాడు. తప్పకుండా అడిగింది. ఆ రోజుల్లో పురాణాలలో అంతే కదా, ఎవరైనా ఆపదలో ఉండు వచ్చి ప్రాణాన్ని రక్షించమన్నా మాట ఇచ్చినాక చేయక తప్పదు. అందుకని ఈయనేమంటాడు, ఓకే తప్పకుండా నేను ఇస్తాను, మీరు ఏం అడిగినా సరే అని అంటాడు. అంటే అప్పుడు అంటాడనమాట, ఎవరు మాట ఇచ్చిన తర్వాత రావణుడు ఏమంటాడంటే, ఈ లంకా నగరము ఇంత అందమైనదిగా సృష్టించారు మీరు, ఈ లంకా నగరం నాకు ఇచ్చేయండి అంటారు. చూడండి, అప్పుడు ఇంకా ఏమీ చెయ్యలేక, మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు, తప్పితే మరి దేవుడు కాదుగా, ఆ స్థానం కోల్పోయిన వాడవుతాడు. కాబట్టి నాలుగు ఇచ్చినప్పుడు నడుచుకోవాల్సిందే. అందుకని అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే అనేసి ఎంతో బాధ ఉన్నా తన భార్య కోసం కట్టించినటువంటి ఆ దానిని దానం చేయాలంటే కొంత బాధ ఉండొచ్చు, కానీ ఆడిన మాట తప్పరాదు కదా. అందుకని ఆ యొక్క లంకా నగరాన్ని రావణాసురుడికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ లంకా నగరానికి ఆధీశుడైపోయి లంకా నగరానికి రాజుగా ప్రకటించుకొని, ఇంత అందమైనటువంటి రాజ్యానికి నేను రాజును, నన్ను మించిన వాడు లేడు అనే గర్వం పెరిగిపోయింది. ఇక గర్వం పెరిగిపోయి అప్పుడు ఏం చేస్తాడు, ఇక అంత మనుషులను, ఆ నగరంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన లాంటి పాలసీస్, ఆయన లాంటి గుణగణాలు, అంత ఆ నగరం అంతా ప్రజలు ఆ రకంగా తయారైంది. అందుకే రాక్షస రాజ్యము, రాక్షస నగరము అని అంటారు కూడా. అంటే మరి ఏలేవాడు ఎట్లుంటాడో ప్రజలు కూడా పాలింపబడే వాళ్ళు అలాగే ఉంటారు కదా, ఆ రకంగా జరిగింది. చూడండి, బ్రాహ్మణుడు మనకు ఏం చేశారు, ఈ ఆర్యులు మన దేశానికి వచ్చినప్పుడు మంగోలియా, పర్షియా, అక్కడ హిమాలయ పర్వతాల వెనక భాగంలో ఉన్న దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ రివర్ దగ్గర, అంటే సింధు రివర్ దగ్గర వాళ్ళు స్థిరపడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, 4 వర్ణాలుగా చేశారు. బ్రాహ్మణులు, ఏంటి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వాళ్ళ వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ వీక్నెస్ని బట్టి, వాళ్ళ చేసే పనులను బట్టి, వాళ్ళు ఉండే యాక్టివిటీస్, యాక్టివ్గా ఎట్లా ఉంటారో దాన్ని బట్టి వర్గీకరణ బ్రాహ్మణుడే చేశాడు. మన దేశంలో అవి లేవు, అంతకుముందుకు ఆర్యుల కన్నా ముందు లేదు. అందరు కూడా మరి ఎంతో చక్కగా వాళ్ళు పశువులు, జంతువులు, పక్షులు ఏ విధంగా మరి హ్యాపీగా దేవుడిచ్చిన లైఫ్ పొందుతారో అలాగే ఉండేవాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కుతంత్రాలన్నీ కూడా వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట. అవి మనము బ్రాహ్మణులము అన్నిటికంటే మొదటి వాళ్ళుగా పెట్టుకోవాలి. అప్పుడు మన దేశంలో రాజరికాలే, రాజు పరిపాలించేవాడు ప్రజలను. అప్పుడు కింగ్డమ్స్, మరి కింగ్స్, ఎంపైర్స్, ఎంపరర్స్ ఇలా ఉండేవి. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, క్షత్రియులనేమో రాజులుగా రాజ్యపాలన చేయాలి. ముందెవరుంటారు, శిరస్సు నుండి వచ్చిన వాడు బ్రాహ్మణుడు, భుజాల నుండి వచ్చిన వాడు క్షత్రియుడు, అంటే భుజ బలము అంటాం కదా, బలము కలిగినటువంటి శూరులు క్షత్రియులు. అంటే కత్తితో కానీ దేంతో కానీ యుద్ధ బలం ఉండాలి, వాళ్ళను క్షత్రియులుగా చేశారు. ఇంకా ఈ బాపనుడు ఏం చెయ్యడు, యుద్ధాలు చేయడు, కానీ కుతంత్రాలు వీళ్ళకు ఊదుతూ ఉంటాడు. ఒక మంత్రంలాగా ఈ రాజులకు ఊదుతుంటాడు, ఆ రాజు ఇట్లా, ఈ రాజు ఇట్లా, నువ్వు ఆయనను పడగొట్టు, ఈయనను జయించు, ఈయన మీద యుద్ధం చేయి, ఆయన మీద యుద్ధం చేయి, మొత్తం ఇక చాణుక్యుని తెలివితేటలన్నీ చెప్తూ ఉంటారన్నమాట. అంటే మేము ఎక్కడ పోయి సలహాలు ఇచ్చే వాళ్ళము, మరి ఇంకా చావు మరణాలకు కారణమయ్యే వాళ్ళము, అన్నిటికంటే కూడా మా కాళ్ళు, దేవతలు కూడా కాళ్ళు మొక్కిండ్రు బ్రాహ్మణుడివి, ఆ రకంగా చేసుకున్నారు బ్రాహ్మణుడు. తర్వాత తొడల నుంచి వైశ్యులు వచ్చారట.
వ్యాపారం చేసేవాళ్ళు తొడల నుంచి అంట. మరి తొడల నుంచి మనుషులు ఎట్లా పుడతారో మరి ఇప్పుడు పుట్టరు. వైశ్యులు అంత తొడలకెళ్ళి రారు. రాజులు అంటే ఇప్పుడు లేరు, నశించిపోయినరు, అంతరించిపోయింది రాజరికాలు. కానీ మరి బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు మరి ఇప్పుడు పుట్టే సంతానం అంతా నెత్తి నుండి పుట్టాడు. ఏంది ఇది? ఆనాడు చదవని వాళ్ళ అమాయక భారతీయులను ఈ రకంగా వాళ్ళ చేతిలోకి తీసుకొని అన్యాయమైనటువంటి పద్ధతులు పెట్టి ఈనాడు అవి పెరిగి వటవృక్షాలైపోయి దేశమంతా ఏకత్వం పోయి భిన్నత్వం అయిపోతుందండి. అలా చేశారు. శూద్రులు అంటే కాళ్ళ కింద ఉన్నాడు అంట. మరి కాళ్ళు లేనిది మనిషి ఉంటుందా? శిరస్సు ఉంటుందా? కాళ్ళు లేకపోతే కాలు కొట్టేసి ఉంటుందా? ఉండదు కదా. మరి శూద్రుడు లేది, బ్రాహ్మణుడు లేడనేది గుర్తించాలి కదా బ్రాహ్మణుడు. మరి ఇప్పుడు తలలకెళ్ళి పుట్టరు, వాళ్ళకెందుకు ఆడామొగ కలయికి ఎందుకు, సంతానం ఎందుకు? అందరు తల నుంచే పుడితే రాసులు అంటే లేరు కాబట్టి ఇప్పుడు సరే. మరి వైశ్యులు ఉన్నారు, మరి తొడల నుండి పుట్టరు. ఇది ఏమన్యాయం అండి. చదువుకున్న రోజుల్లో కూడా వాటికి అగ్గిలో ఆజ్యం పోసినట్టు వెనకట ఎవరో వాడు చెప్పిన ఆ సూత్రాలను బట్టి ఈ వర్గాలేంటి, మత భేదాలేంటి, కుల భేదాలేంటి, ఇప్పుడు మనకు సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్ స్టేట్ను కూడా చెడగొట్టనికి బ్రాహ్మణుడు, ఈ బ్రాహ్మణుడే కారకుడు. కాబట్టి ఆ శిరస్సు అని చెప్పుకుంటున్న బ్రాహ్మణుడు ఈవెన్ దేవతలై కూడా కాళ్ళను మొక్కిపించుకున్నాడు. దేవతలు, మీకు సందర్భాలు వచ్చినప్పుడు చెప్తాను. నేను తెలుగు టీచర్ అని కూడా మీకు చెప్పాను. తెలుగు నాది సెకండ్ లాంగ్వేజీ. మరి నా చదువు అంతా మళ్ళీ దాని తర్వాత నాది మెథడాలజీ కూడా, సోషల్ ఫస్ట్ మెథడాలజీ, తెలుగు సెకండ్ మెథడాలజీ అండి. మీకు చెప్పాను, నేను తెలుగు కూడా టీచ్ చేశాను 10th క్లాస్ వరకు. కాబట్టి అవి సందర్భాన్ని బట్టి ఆ సన్నివేశాలు మీకు ఈ పురాణాలలో, రామాయణంలో, మహాభారతాల్లో మీకు నేను చెప్తాను. కానీ ఆ రకంగా బ్రాహ్మణుడు నేనే శిరస్సును అని పెట్టుకున్నాడు వాడు. మరి వాడు యుద్ధం చేయడు, వ్యాపారం చేయడు, కాయ కష్టం చేయడు శూద్రుల్లాగా, మరి వైశ్యుల్లాగా వ్యాపారం చేయడు, మరి క్షత్రియుల్లాగా యుద్ధం చేయడు. ఆ రాజులు కూడా తలవంచాల వీనికే, బాపనోడికి. అయితే ఆ బాబుని వాడు ఏం చేస్తున్నాడు? ఈ రకంగా నేను అందరికంటే పెద్ద, నా తర్వాతనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు శిరస్సు అయినాక భుజము, భుజమైనాక తొడలు, తొడలైనాక కాళ్ళు. ఈ రకంగా శరీరంలోని భాగాలకు ఆ యొక్క కుల వర్గీకరణ పెట్టారు బ్రాహ్మణుడు. అయితే ఈ ఆర్య బ్రాహ్మణులు వచ్చిన తర్వాత ఈ యొక్క చిచ్చు మన దేశంలో పెట్టారు, రేగుతుంది. అది ఇంతింతాయి వటుడింతాయి అని ఇప్పుడు అంతా చదువుకొని ఒక సివిలైజేషన్ డెవలప్ అయిన ఈ యొక్క ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా మళ్ళీ వెనకటివి తోడి అవన్నీ ముందుకు తెస్తున్నారు. ఈ రకమైనటువంటి పాలిటిక్స్ రాజకీయంలోనే కాకుండా సమాజంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, శివుడు ఏం చేశాడు? దేవుడై కూడా ఏదన్నా తప్పు మరి వాడిని ఏదైనా చేయొచ్చు కదా, చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? బ్రాహ్మణుడికి అడిగిన భార్య కోసం కట్టించినటువంటి లంకా నగరాన్ని, మరి అంత అద్భుతమైనటువంటి సృష్టిని బ్రాహ్మణుడికి దారబోసాడు అనేది మనము ఈ యొక్క శివపురాణంలో చూస్తున్నాం. మరి ఇది ఎలాంటి ఆశ అంటే పిసనారి బాబనే ఆశ కొంటి బాపనోడు కదా. అందరి దగ్గర అడుక్కొని తినడమే, గుంజుకొని తినడమే, అది సంభావన. ఇది తీసుకురా, ఇది శాంతి చేయాలి, ఇది ఇంకేమో చేయాలి, ఈ మూలకి ఇది ఉంది, అది ఇది లేనిపోని చెప్పి ఆ సంభావన రూపం లోపల, కట్నాల రూపం లోపల వాడు కుబేంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇటువంటిది నిద్రపోతున్న సమాజమా, మేలుకొనండి, కనువిప్పు కలగండి. మనము ఈ రకంగా అయిందే కాకుండా మన పిల్లలన్న కొంచెము సమాజమును గురించి స్టడీ చేసి ఒకటే విధానంలో పోకండి. సమాజం మనకు ఫ్యామిలీ అండి. మన పిల్లలకు కూడా మన కుటుంబము ఏ విధంగానో మనకు రేపు తరం వాళ్ళకు కూడా సమాజము, ఇప్పుడు మనకు రేపు మన పిల్లలకు సమాజమే అది నివాస నిలయమే కాదు, కుటుంబం కూడా పెద్ద కుటుంబం, జాయింట్ కుటుంబం. అది ఆ రోజుల లోపల జాయింట్ కుటుంబాలు ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్ కుటుంబాలు అయినాయి. అంటే అప్పుడు సమిష్టి కుటుంబము, వెస్ట్ కుటుంబం అని 2 కుటుంబాలు ఉండేది. ఇప్పుడు మన ఫ్యామిలీ ఏమో వెస్ట్ కుటుంబము, మరి ఆ యొక్క సమాజం మన ఫ్యామిలీ ఏమో సమిష్టి కుటుంబం.
కాబట్టి సమిష్టి కుటుంబం లోపల ఎంతో మనకు కావలసినటువంటి జ్ఞానం ఉంటుంది. సమిష్టి కుటుంబం కూడా తెలివైనటువంటి పౌరులే నడపగలరు ఈ సమాజం అనే సమిష్టి కుటుంబాన్ని. కాబట్టి దయచేసి మరి బ్రాహ్మణుడి యొక్క ఆశ పూజకని పోయి ఆ ఇంటినంతా కూడా అపహరించుకునేటటువంటి గుణము కలిగిన వాడు బ్రాహ్మణుడు. మన దేశంలో లేని చిచ్చు కుల మతాలు పెట్టి కుల వర్గీకరణ తెచ్చిందే ఆర్య బ్రాహ్మణుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమాజము మీరు చదవండి, హిస్టరీలో ఉంది మనకి, అవన్నీ చూడండి. మీరు ఇవన్నీ కూడా చరిత్ర అంటే జరిగిందండి, కథలు అంటే కట్టుకథలు, అది మన కవుల యొక్క ఊహ. కానీ ఇది కల్పితం కాదు, కథలు కల్పితము, పురాణాలు మరి ఏవైనా కల్పితం. కానీ హిస్టరీ అనేది పాస్ట్ టెన్స్, అది జరిగిపోయింది. కాబట్టి దాన్ని మరి గమనించండి. మనకు ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ఏది నిజము ఏది అబద్ధము ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా కనువిప్పు కలిగి మరి నాలాంటి పెద్దవాళ్ళు మీ ప్రతి కుటుంబంలో ఉంటారు. మరి భార్యలైన వాళ్ళు, మరి భర్తలైనటువంటి యువకులు, మరి మీ పిల్లలు, యువత అందరూ కూడా సమాజం పట్ల శ్రద్ధ వహించండి. సమాజాన్ని ఏకత్రాటిపైన నడిపించండి. సమాజం అంతా కూడా ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండేలాగా, మనస్పర్ధ లేకుండా, కులమత భేదాలకు రూపుమాపి మరి నిజమైన స్వచ్ఛ భారత్ అనే నినాదం పెట్టారు కదా మన పాలకులు. అట్లా స్వచ్ఛ భారత్ను చేయండి. ఈ యొక్క కుల వర్గీకరణ పోయినప్పుడే ఈ యొక్క స్వచ్ఛ భారత్గా మన దేశం నిలబడుతుంది. కుల వర్గీకరణ ఉన్నంత కాలము ఇది స్వచ్ఛ భారత్ కానే కాదు. ఆ యొక్క తల్లిని కూడా మనం భారత మాతను కూడా ఏడిపిస్తున్నాం. మీకు నేను చెప్పాను, ఇంత పెద్ద రాక్షసుడినైనా కూడా దేవతల కాలంలో రాక్షసులను కూడా చంపింది స్త్రీలే. మహిషాసురుని మర్దిని ఎవరు? దుర్గామాత. మరి నరకాసురుని వధించినటువంటి ఆవిడ ఎవరు? సత్యభామ. శ్రీకృష్ణుడు చంపలేదండి, మూర్చపోయి రథంలో పడితే బాణం తీసుకొని సంధించి విడిచింది, చనిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా భరతమాత మరి ఆమె నిద్రపోతుందో మరి ఏం చేస్తుందో, భారత భూమిని కదిలించే శక్తి ఆమెకు ఉంటుందని. మరి మనం భారత మాత అంటున్నాం, కానీ మరి ఇప్పుడు భారత పురుషుడు అంటలేదు, భారత మాత అంటున్నాం. భరత మాత అంటున్నాం, తల్లిగా గౌరవిస్తున్నాం. మరి అదే భరత పురుషుడు అంటలేము, మనం అంటలేము కదా. పురుషుడు పేరు మీద పిలుస్తలేము మన దేశాన్ని. భారతదేశాన్ని భరతమాతగా, దేవతగా పూజిస్తున్నాం. మరి ఆ దేవతను మీరు కన్నీళ్లు పెట్టిస్తలేరా? ఈ కుల మతాలను రెచ్చగొడుతున్నటువంటి అల్లరి మూకలు భరతమాతలో ఆమె గర్భం నుండి వచ్చిన వాళ్ళు అన్నట్టు చెప్పుకుంటున్నాం, కానీ మరి ఆమె గర్భశోకం పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇది గ్రహించవలసిన విషయం ప్రతి సమాజంలోని ప్రతి పౌరునికి, స్త్రీ పురుషులకు, చిన్న పెద్ద అందరికీ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆ యొక్క శివుడు కట్టించినటువంటి పార్వతికి, శంకరుడు కట్టించినటువంటి లంకా నగరాన్ని కూడా లాగేసుకున్న బ్రాహ్మణుడిని ఆ యొక్క కుతంత్రాలతోటి మరి దేశాన్ని లొంగ తీసుకుంటున్నటువంటి అటువంటి వాళ్ళు ఎక్కడున్నా మీరు గ్రహించి వారిని మీరు సరిచేయాల్సినటువంటి విషయం మనందరి మీద ఉంది. కాబట్టి మరి నా యొక్క ఛానల్, మన యొక్క ప్రోగ్రామ్ సమాజము నాడు నేడు ముచ్చట్లండి. దాంట్లో ఇప్పుడు నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ మీరు ఆదరిస్తున్నారు, చేరదీస్తున్నారు. మరి షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా నాకు సపోర్ట్ చేయండి. నా ఒడిదుడుకులు సరి చేసుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.